అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను బాగు చేయను గాక. నువ్వు అనుకోవచ్చు నా దగ్గర డబ్బు ఉంది. దేవుని సన్నిధిలో మనకి ఇవ్వడానికి చేతులు రావు, కానీ దేవుని సన్నిధిలో ఏదైనా కార్యం ఉంటే దాన్ని చేయడానికి మనం ముందుకు నిలబడం. దేవుని కొరకు మనం ఏ త్యాగం మనం చేయలేము. మనం దేవుని కొరకు ముందుకు వచ్చి మనం నిలబడలేము. దేవుని కొరకు ఏదైనా చేయడానికి మనం ముందు వచ్చి నిలబడితే చాలా మంది అవమానపరిచే వాళ్ళు, అవహేళనగా మాట్లాడే వాళ్ళు, ఆర్థికమైన సమస్యలు, ఎన్నో ఇబ్బందులు కనబడతాయి. దేవుని పరిచర్య కొరకు, అది నీ ఆరోగ్య పరిస్థితుల కొరకు వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వస్తాయేదో లేదు నీకు. నిజమే మాట? ఆమేన్. గట్టిగా చెప్పండి. నేను చెప్పేది నిజమేనా? నేను చెప్పేది నిజమేనా? దేవుని కొరకు నిలబడలేని వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళి లైన్లో నిలబడి రాయించుకోవాల్సిన పరిస్థితి. ఏంటవి? ఓపీ రాయించుకోవాల్సిన పరిస్థితి. కారణం, దేవుడిని స్వస్థపరిచేవాడు ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ రాయబడిన మాట ఏం చెప్తుందో తెలుసండి? మొదటి నుంచి చదువుతాం ఒకసారి. ఈ ప్రజలు కన్నులారా చూశారు, చెవులారా విన్నారు, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందినట్లు వారి హృదయము రవ్వి ఉన్నది. దేవుడు చెప్పిన దాన్ని వినడం మానేశారు వారు. వారి చెవులు ఏమైపోయినట్టండి? వారి చెవులారా విన్నారు. వాళ్ళు చెవులో విన్నారు. దేవుడు ఏం చెప్పాడు అన్ని అన్నారు. కానీ దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా? దేవునికి లోబడుతున్నామా? దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా? దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా మనం నడుస్తున్నామా? మన జీవితం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. మనసారా వింటున్నారు, హృదయంతో వింటున్నారు, అన్ని గ్రహిస్తున్నారు, కానీ నీవు దేవుని ద్వారా స్వస్థత అనేది నొందుకోలేకపోతా ఉన్నావు. నీ నోటి మాట ద్వారా, నీ కంటి చూపు ద్వారా, నీ శరీర కార్యాల ద్వారా, నీ ఆలోచన ద్వారా దేవుని ఇచ్చే ఉచితంగా ఇచ్చే స్వస్థత మనం పొందుకోలేకపోతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా, దేవుడు మమ్మల్ని ఎందుకు స్వస్థపరచలేదని అడుగుతాం మనం. స్వస్థపరచబడాలి అంటే ఈ మాటను జీవితంలో నెరవేర్చబడాలి. దేవుని కోసము పూర్వ దినాలలో ఏంటంటే యేసుప్రభువు వారి కాలంలో వారు ధారాళంగా ఇవ్వడం ప్రారంభం చేశారట. నీ డబ్బును బట్టి నీ మాట ఉంటుంది, నీ డబ్బును బట్టి నీ యొక్క విధానం ఉంటుందంతా. చేతి నిండా డబ్బు ఉందంటే నువ్వు ఎవడో లెక్క చేయను. చేతి నిండా కనుక డబ్బే కనుక నీ చేతికి నిండా డబ్బులు ఇస్తే అసలు దేవుడిని లెక్క చేయని వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. ఉన్నారా లేదా? ఉన్నారండి లేదా? ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారిని ఏ మాత్రం కూడా ఆ ధనం వారిని బాగు చేయలేదు. కానీ అయితే దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వు నిలబడితే, దేవుని కొరకు నువ్వు ఒక పాత్ర అయి ఉంటే దేవుడి సమస్తమును జరిగించునుగాక. దేవునికి స్తోత్రం. నువ్వు అడిగిన యావత్తు దేవుడు అనుగ్రహిస్తాడు. నీ హృదయం క్రోగిపోతా ఉంది. ఎవడైతే నాకేంటి ఏంటి అన్న ఆలోచన నీకు రాకూడదు. నీవు దేవుని దగ్గర సమర్పణ కలిగినట్టు వారమై దేవునికి సన్నిధిలో నువ్వు ప్రార్థించేవారుగా యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి. భక్తులైన ఈజికే గారు మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజైన ఈజికే గారు ఆయన కాలంలో భయంకరమైన వ్యాధి వచ్చింది ఆయనకి. ఆ వ్యాధిని ఎలా బాగు చేసుకోవాలో తెలియక చాలా చోట్ల తిప్పలు పడే ఉంటాడు ఆయన. ఆ రోగం నుంచి విడుదల పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసే ఉంటాడు. చివరికి ప్రవక్త వచ్చి అన్నాడు, ఇక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఇల్లు చక్కబెట్టుకోవడం ఏంటి? అప్పుడే నా పని అయిపోయిందా, నా వయసు అయిపోయిందా, ఏమైపోయిందని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఆలోచన కలిగినట్టు వాడుగా ఈజికే గారు ఏం చేశారంటే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభం చేశారు. పిల్లరా, వ్యాధి వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా కానీ నువ్వు ఎక్కడికో పరుగులు తీసి పారిపోవడం కాదు. ఎక్కడ రావాలి చెప్పాలి. ఎక్కడ రావాలండి మనము? గట్టిగా చెప్పండి అమ్మా, నిజంగా చెప్పండి అందరూ. ఎక్కడ రావాలి? ఇసుకే గారు ఎక్కడికి వెళ్ళారు? రాజమండ్రిలో ఏమైనా మంచి ఆసుపత్రి ఉందని అడిగాడు ఆయన. పోనీ కాకినాడలో ఏదైనా ఆసుపత్రి ఉందని అడిగాడా? హైదరాబాద్ వెళ్తే మంచిదా, వైజాగ్ వెళ్తే మంచిదా, చెన్నై వెళ్తే మంచిదా, తిరుపతి వెళ్తే మంచిదా అని ఏమీ అడగలేదు ఆయన. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని సన్నిధిలోనికి వెళ్ళాడు. దేవుని సన్నిధిలో గోడ తట్టు తిరిగి ఏడ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. ఆయన దినాలలో, ఆయన బ్రతుకు దినాలలో ఎన్నో మారులు ఆయన కుటుంబంలో ప్రార్థన చేసే ఉంటాడు. ఆయన పడుకునే గదిలో ప్రార్థన చేసే ఉంటాడు, చేయకుండా ఉన్నాడు ఆయన. కానీ
శ్రమ ఎదురైనప్పుడు, వ్యాధి ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, నీ పరిస్థితులు మారిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో నుంచి నీకు ఆశీర్వాదం కలుగునుగాక, ఆయన సన్నిధిలో నుంచి నీకు మేలు కలుగునుగాక, ఆయన సన్నిధిలో నుంచి నీకు స్వస్థత కలుగునుగాక, ఆయన సన్నిధిలో నుంచి గొప్ప ఆదరణ కలుగునుగాక, ఆయన సన్నిధిలో నుంచి సమస్తమును నీకు అనుగ్రహింపబడునుగాక. ఆయన సన్నిధి కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క సమస్యకు పరిష్కారం ఎవరు ఇవ్వలేరు. ఇస్తారనుకుంటున్నారా? ఇస్తారా? నీ సమస్యకి పరిష్కారం ఎక్కడ లేదు. నీ సమస్య వచ్చిందని నీకు అర్థమైనప్పుడు, నీకు ఏదైనా సమస్య ప్రారంభమైందో ఆ సమస్య ప్రారంభమై అది పెద్దదవ్వకుండానే నువ్వు ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తే అది వేళ్లతో సైతం ప్రక్కలింపబడి దూరంగా విసిరివేయబడునుగాక. ఆమేన్. నీ శ్రమ చిన్నదైనా పెద్దదైనా నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఏడవడం కాదు, నా స్థితి ఏంటి ఎలాగ అయిపోయింది, నాకు ఆరోగ్యం పోయింది, ఏంటి నా బతికేలాగా అయిపోయింది, అందరూ ముందుకెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు, చక్కగా ముందు అందరూ బాగానే ఉన్నారు కదా, ఇది కాదు నీ ఏడ్పు. ఆయన సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. దేవుడు పరిపూర్ణ స్వస్థత ఇచ్చునుగాక. ఆమేన్. ఒక సహోదరు ఫోన్ చేసి అంటది, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి. అయ్యగారు ఏమ్మా ఏమైంది? నా శరీరంలో ఆరోగ్యం పరిస్థితి బాగోలేదు, నా కోసం ప్రార్థన చేయండి అని అన్నాను. నేను ప్రార్థన చేయడం కాదు, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన. అయ్యగారు నాకు ఖాళీ ఉండదు. అయ్యగారు ఏం చేస్తావు అమ్మా? ఏం చేస్తావు? సమాధి పెట్లకి ఏమైనా మేకలు దిగత్తావా? ఏం చేస్తావంటే అవికి ఏదో వర్క్ అందంట, ఆ వర్క్లో బిజీ అంట. అమ్మా నీకు కాలో చేయ తిప్పేస్తా, ఏం చేస్తావు? అప్పుడు కూడా పని చేస్తావా? ఆరోగ్యం పోతే నువ్వు పని చేయగలుగుతావా? దేవుడు సువర్ణమైన అవకాశాన్ని ఇచ్చాడు నీకు. అయ్యగారండి మా మందిరం చాలా దూరం ఉందండి. అయ్యగారు ఎంత దూరం ఉన్నా ఖచ్చితంగా నువ్వు వెళ్ళవలసిందే. వైద్యుడు ఎక్కడో ఉన్నాడంటే వెళ్ళట్లేదండి. రాత్రి లేచి వెళ్ళిన రోజులు ఉన్నాయి మేము ఎక్కడికి వైద్యుడిని కలవడానికి. దేవునికి స్తోత్రం. మరి ఆ పరమ వైద్యుడిని కలవాలంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళవలసిందే. నీ సన్నిధిలోనే దేవుడు నీకు మహిమ కలుగునుగాక. ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడు. ఆయన నేను చాలా సంవత్సరాల నుంచి బాధపరిస్తున్నానండి, ఈ వ్యాధి ఉందండి, ఈ సమస్య ఉందండి, ఈ బాధ ఉందండి, నీ ఇంటి దగ్గర చెప్పుకొని కూర్చొని ఆడడం కాదు, కుమిలిపోయి వాళ్ళకి వీళ్ళకి చెప్పి నా పరిస్థితి ఎలా ఉందని కాదు నువ్వు చెప్పవలసింది. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయి. దేవుడిని ఎందుకు స్వస్థత నీకు ఇవ్వడం? నీ పరిస్థితి ఎలా ఉందంటే బేతాస దగ్గర 38 సంవత్సరాల నుంచి అలా పడున్నారంటండి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి అక్కడే పడున్నాడు, కానీ స్వస్థత లేదు ఆయనకి, ఆరోగ్యం లేదు ఆయనకి. ఎవడైనా సహాయం చేస్తాడని, ఎవడైనా మేలు చేస్తాడని ఎవడి వైపు చూస్తామన్నాడు, కానీ దేవుని వైపు చూడడం మానేశాడు. ఈ రోజున కూడా ఎవరో ఏదో చేయాలి, ఎక్కడికో తీసుకెళ్ళాలి, ఏదో సర్జరీ లేదా ఏదో చేయాలని ఆలోచనలో ఉన్నారు. కానీ పిల్లరా, నీవు దేవుని సన్నిధికి రావాలని నీకు ఆలోచన రావట్లేదు. ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయాలని ఎందుకు ఆలోచన లేదు? ఒకప్పుడు ప్రార్థన చేసేదాన్ని చిన్న తలపూడొస్తేనే మోకాళ్ళేసి తండ్రి యేసునైనా ప్రార్థన చేసే నీవు ఈరోజు నీ సమస్య నిన్ను మించిపోయింది, నిన్నే మింగేసేంత సమస్యనే వచ్చినా కానీ ఈ రోజున ప్రార్థన అనే జీవితం నీలో ఎందుకు లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నీ ఇంట్లో చిన్న సమస్యలు వస్తేనే మోకాళ్ళు వేసి గంటల తరబడి ప్రార్థన చేసి నీవు ఈ రోజు నీకు సమస్య వస్తే ప్రార్థన చేస్తున్నావా? ఏ ఆసుపత్రి మంచిదండి, ఎక్కడికి వెళ్తే మంచిదండి, ఏ వైద్యుడు మంచోడండి, ఏ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళాలండి, ఈ తిప్పల్లో ఉన్నావు నువ్వు. ఇదేనండి జరిగేది. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే, పరిపూర్ణంగా దేవునికి మొరపెడితే ఇంతకు సమస్త కార్యములన్నీ దేవుడు చేయునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ శ్రమ వచ్చినప్పుడు ఇసుకేలాంటి హృదయం కావాలి, నీకు ఇసుకేలాంటి మనసు రావాలి. నువ్వు ఇంటి దగ్గర కూర్చొని ఆలోచన చేయడం కాదు, ఎవరెవరికో చెప్పడం కాదు. ఇంకా పనికి మానవులు కొంతమంది ఉన్నారు, ఎవరికైనా బాధ చెప్పుకుంటే బాధ పోద్దట, ఇంకా ఎక్కువైపోద్ది నీకు. నీ బాధ పోదో, జబ్బు ముదిరిపోయినట్టుగా అయిపోద్ది నీ పరిస్థితి. ఎవరికి చెప్పొద్దు నీ బాధ, ఎవరికి చెప్పుకోవద్దు నీ బాధని, ఎవరి దగ్గర కాలక్షేపం చేయొద్దు. నీ శ్రమ వచ్చినప్పుడు ఆయన సన్నిధిలోకి రా. సన్నిధి ఖాళీగానే ఉంటుంది, కానీ సన్నిధిలోనే బేతాస్తా కంటే గొప్పగా దేవుడిని దీవించునుగాక. బేతాస్తాలో నీళ్లు కదిలింపబడినప్పుడు ఆరోగ్యం వచ్చేది, ఇక్కడ నీళ్లు కదిలించవలసిన పని లేదు. నువ్వు కన్నీళ్లు విడితే చాలు, దేవుడు స్వస్థపరచునుగాక.
నువ్వు కన్నీళ్ళు విడడం ప్రారంభిస్తే నీకు ఆరోగ్యం సమకూర్చునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు కనులారా చూసిన దాన్ని, మనసారా విన్నదాన్ని, చెవులారా విన్నదానిని నీ వాక్యాన్ని పట్టుకోవడం ప్రారంభం చేయాలి. అక్కడున్న ప్రజలు కూడా అలా చేయటం మానేశారు. వాళ్ళు దేవుని ఎందుకయ్యా వెంబడించారంటే రొట్టెలు తినడానికి వెంబడించిన వారు కొంతమంది ఉన్నారు. ఆ రొట్టెలు చేపలు తినడానికి. పిల్లరా, నువ్వు అది చేయడానికి ఆయన వెంబడించడానికి వీల్లేదు. దేవుని వాక్యాన్ని వెంబడించు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణమైన దేవుని యొద్దకు నిన్ను నడిపించునుగాక. ఆ నీతిమంతుడైన దేవుని దగ్గర నడిపించునుగాక. నీ సమస్త బాధలన్నీ దేవుడే తీర్చునుగాక. నీ పరిస్థితులన్నీ దేవుడే మార్చునుగాక. ఎవరి మాట వినాలి? ఇప్పుడు దేవుని మాట వినాలి. విందామా దేవుని మాట? దేవునికి లోబడతామా? లోబడితే దేవుడు నీకు అన్ని విషయాలలో కూడా సహాయం చేయనుగాక. రోగంతో చాలా మంది వచ్చారు. ఓ రోజున క్షమించాలి, ఎలీషా గారి దగ్గరికి